భూమి మీద ఉంటున్నటువంటి ప్రతి మానవుడు, ప్రతి జీవి, ప్రతి వృక్షము, ప్రతిదీ పొందవలసినది ఏదైనా ఉంది అంటే మరణమని మన అందరము ఈ క్షణంలో జ్ఞాపకం చేసుకోవాలి. ప్రతి జీవికి ఉంటుంది మరణము, ప్రతి మనిషికి మరణము తప్పకుండా ఉంటుంది. ఈ ప్రపంచంలో మనిషిని బాధపరిచే విషయం ఏదన్నా ఉందంటే కూడా మరణం అనే పదం ఒకటే. ప్రతి దానిని మనిషి జయించగలడు కానీ మరణాన్ని మాత్రం జయించడం అసాధ్యం. అట్టి మరణమును గురించి దేవుడు ఏం మాట్లాడాలనుకుంటున్నాడు, మనకు ఏం తెలియజేయాలనుకుంటున్నాడో ఒకసారి ఆలోచించినట్లయితే కీర్తనల గ్రంథము 89వ అధ్యాయము 48వ వచనము. కీర్తనల గ్రంథము 89వ అధ్యాయము. మరణమును చూడక బ్రతుకు నరుడు ఎవడు? దేవుడు ఏమంటున్నాడంటే మన మాటలు కాదండి, దేవుడే అంటున్న మాట, మరణమును చూడక బ్రతుకు నరుడు ఎవడు? ఈ భూమి మీద ప్రతి మనిషికి మరణం అనేది సంభవిస్తుందని దేవుని మాట ద్వారా మనం వింటున్నాం. ఈ రోజుల్లో ఈ మరణం అనే పదం విలువ తెలియక అనేకులు మార్గం తప్పుతున్నారు. ఈ మరణం అనే పదముకున్న విలువ తెలియక మార్గము తప్పి మరణించే వారిని కొందరిని ఆలోచిస్తున్నాం. ఈరోజు మనం మార్గమును మరచి మరణము చెంతకు చేరుతున్న వారిని కొందరిని ఆలోచిస్తున్నాం. ఆ మరణానికి చేరుతున్న వారిలో కొందరు ఎవరెవరైతే ఉన్నారో కొందరిని గురించి ఆలోచించి ముందుకెళ్దాం. మొదటిగా అప్పుల బాధలు భరించలేక మరణిస్తున్న వారి సంఖ్యలో రైతులు, వ్యాపారస్తులు ఉన్నారు. అప్పుల బాధను భరించలేక మరణిస్తున్న వారిలో రైతులు, వ్యాపారస్తులు ఉన్నారు. రైతులు తమ పంట పొలాల కోసం అప్పులు చేసి బ్యాంకుల ద్వారా కానీ వ్యక్తుల ద్వారా కానీ అప్పులు పొందుకొని వడ్డీలు కట్టలేని పరిస్థితులలో వారు చివరికి ఏం చేసుకుంటున్నారంటే మరణానికి దారితీస్తున్నారు. కేవలము ఈ లోక సంబంధమైన వాటి యందు ఎక్కువ ఆలోచన కలిగిన వారేం కాదు వాళ్ళు. రైతులంటే ఎక్కువ ఆలోచన లోకం వైపు ఉండదు వారికి. జీవనోపాధి కొరకు బ్రతికి ఏదో 4 రూపాయలు కుటుంబం కొరకు, పోషణ కొరకు పక్కన పెట్టుకుంటే చాలనుకునేవారు. అలాంటి వారు కట్టలేని దుస్థితిలో మరణానికి చేరువవుతున్నారు. అలాంటి వారు వ్యాపారస్తులు అలాగే ఉంటుంది. వ్యాపారస్తులు కూడా ఏం చేస్తారంటే చిన్నగా ఉండే వ్యాపారాన్ని కాస్త విస్తీర్ణంగా పెంచుకోవాలని, కాస్త ఇంకా ముందడుగు వేయాలని వారు కాస్త అప్పు చేసి బ్యాంకుల ద్వారా కానీ ఇతరుల దగ్గర తెచ్చుకున్న డబ్బులు కానీ కట్టలేక వారును మరణానికి చేరువవుతున్నారు. ఈ మధ్యకాలంలో ఈ మరణాల సంఖ్య దేని వలన పెరుగుతుందంటే భార్యాభర్తల వలన అనేక విధములుగా పెరిగిపోయింది. భార్యకు భర్తకు మధ్యన అనుసంధానము సరిగా లేక భార్య పైన భర్తకు అనుమానం, భర్త పైన భార్యకు అనుమానం. వారిద్దరూ కలిసి ఒకరికి ఒకరిని అర్థం చేసుకోలేక ఇద్దరు భర్త వలన వేధింపబడిన భార్యలు ఆత్మహత్య చేసుకుంటున్నారు, భార్య వలన వేధింపబడిన భర్తలు ఆత్మహత్య చేసుకుంటున్నారు. కేవలము వారి మధ్యన ఐక్యత అనేది లేక ప్రేమలు కరువై, సర్దుబాటు లేక భార్య భర్తలు విడనాడి ఇద్దరు దూరం అయిపోయి చివరికి ఒకరి బాధలను ఒకరు అర్థం చేసుకోలేక మరణానికి వెళుతున్న స్థితిని మనం చూస్తున్నాం. అదేవిధంగా యవ్వన ప్రాయంలో ఉంటున్నటువంటి పిల్లలు, ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ ఒకరి ఎడల ఒకరు ఇష్టము కలిగి ఈ మధ్యన ప్రేమ వివాహాలు ఎన్నో విఫలమవుతున్నాయి. కేవలము కులాల చేత ఎందుకు విఫలమవుతున్నారంటే వారు ఉన్నవారు మేము లేనివారని, వీళ్ళు చదువుకున్నవారు వారు చదువుకోలేదని, వారి పెద్దలు వారిని అంగీకరించకపోయేసరికి ఏం చేస్తున్నారంటే ఆత్మహత్యే మనకు శరీరం అనుకొని వారికి హత్యనే ఒక మార్గంగా కనిపిస్తుంది. వారు ఎంచుకున్నటువంటి మార్గం ఏదంటే మరణమే అనుకుంటున్నారు. ఎందుకు? వాళ్ళ తల్లిదండ్రులు ఒప్పుకోవడం వలన, ఒప్పించుకోవాలన్న ఆలోచన వారికి తక్కువైపోయింది.
కానీ అంత ధైర్యము వారికి చాలక మరణిస్తే చాలు, ఈ బాధలు వద్దు, ఒకరిని విడిచి ఒకరిని ఉండలేమనుకొని వారి బాధలు అనుభవించే కన్నా మరణించేదే మేలనుకొని మరణానికి చేరువవుతున్నారు వారు. మరికొందరు త్రాగుడుకు బానిసైపోతున్నారండి. ఈ మధ్యలో భార్య వలన వేదనలు అనుభవించే కొందరు భర్తలు ఏ విధంగా తయారైపోయారంటే ఈ మధ్యలో తమ భార్యలు చెబుతున్న మాటను వారు వక్రీకంగా అర్థం చేసుకుంటూ పిల్లల భవిష్యత్తును ఆలోచించి ఒక తల్లి మంచి మాటలు చెబుతుంటే తమ భర్తకు మాత్రము నా భార్య ఎప్పుడు నన్ను వేధిస్తుంది, అందుకే ఇంటికి వచ్చేదానికన్నా చిన్నగా ఆ మందు షాపుకు వెళ్ళి యాదో ఒక కోటరో నైంటో తాగి ఇంటికి వచ్చేది మేలని ఆలోచన కలిగి దినదినానికి వాళ్ళు ఏం చేస్తున్నట్టే ముందుకెళ్తూ ఈరోజు 90 తాగినవాడు రేపు కోటర్ తాగుతున్నాడు, కోటర్ తాగినవాడు హాఫ్ బాటిల్కి వెళ్తున్నాడు, హాఫ్ బాటిల్ తాగినాడు ఫుల్ బాటిల్ దాకా వెళ్తున్నాడు. కానీ అతన్ని తిరుగుబాటు ఎవరిపైన చేస్తున్నాడు? కుటుంబం పైన. కుటుంబ ఆలోచనలను అర్థం చేసుకోలేక భార్య పిల్లలను వదిలేసి తను మాత్రము మద్యం వైపు అడుగులేస్తూ ఒక మార్గము, ఈ మార్గాన్ని వదిలాడు. భార్య పిల్లలనే మార్గాన్ని వదిలి మద్యం అనే మార్గాన్ని ఎంచుకున్నాడు. కానీ తను మార్గము మర్చినాడు. కానీ నేను చనిపోతే నా భార్య పిల్లలు ఏమవుతారనే ఆలోచన మరిచాడు. యవ్వన ప్రాయంలో ఉన్నటువంటి తన భార్యను మరుస్తున్నాడు, చిన్నగా ఉంటున్నటువంటి తన పిల్లలను మరిచి త్రాగుడుకు బానిసే చివరికి తను మరణానికి చేరువవుతున్నాడు. తను చనిపోతే చనిపోతున్నాడు, కానీ తను చనిపోయిన తర్వాత తన భార్య పిల్లలు ఎలాంటి దుస్థితికి దిగజారుతున్నారో మరిచి బ్రతుకుతున్న వారు ఎందరో ఈరోజు. భార్య భర్తల అనుబంధాల మధ్యన చిన్న చిన్న వాటికి ఇవే వేదనలు శోధనలు అనుకొని మరణిస్తున్నటువంటి వారు భార్య భర్తలు ఉన్నారు. అలాగే తల్లిదండ్రులను అర్థం చేసుకోలేక చిన్న వయసులో తమకు తోచినదే చేస్తూ ప్రేమ విఫలమైందని ఈ బాధను భరించలేము, మరణమే మాకు మేలనుకొని మరణిస్తున్న వారు మరికొందరు. చిన్న అప్పుల బాధను భరించలేక చనిపోతున్న వారు మరికొందరు చనిపోతున్నారు. ప్రతి ఒక్కరు చనిపోతున్నారు. చిన్న చిన్న బాధలను భరించలేని వారు వీరంతా. వీరికి కలిగినటువంటి బాధలు పెద్దవేం కాదు, చిన్న బాధలు, క్షణకాలము బాధలు. కొన్ని రోజులు కష్టపడితే తీరేటువంటి అప్పులు, తల్లిదండ్రులను ఒప్పించుకుంటే జరగవలసిన కార్యాలు, వాటిని ఒప్పించుకోలేక భార్య భర్తలు ఇద్దరు అన్యోన్య దాంపత్యం కలిగి జీవించి ఒకరి ఎడల ఒకరు ప్రేమ కలిగి జీవించే తత్వమును కోల్పోయి మరణిస్తున్న వారు మరికొందరు. చిన్న బాధలను సహించలేనటువంటి వారు వీరందరూ. వీరికేమి పెద్ద బాధలనేం పెట్టలేదు ఎవరు. వారి కుటుంబాలను వారు సరి చేసుకోలేక, వారి మనస్సును వారు సరి చేసుకోలేక, వారి ఓర్పును సహనములు వారిని పరీక్షించుకోలేక మరణించిన వారు వీరందరూ. ప్రియురాల, వీళ్ళందరి మరణాల వెనక చిన్నపాటి వేదనకరం మనకు అర్థమవుతుంది. అప్పుల బాధను కట్టలేక బాధలు, భార్యాభర్తల మధ్యన వేదనలు. వీరు వేదనను భరించలేక మరణిస్తున్న వారే కానీ పొరపాట్ల వలన మరణిస్తున్న వారు కాదు. ఒక చిన్న సందర్భం అండి. ఈ మధ్యకాలంలో ఒక అమ్మాయి ఒక అబ్బాయిని ఇష్టపడి మరీ పెళ్లి చేసుకుంది. పెళ్లి చేసుకున్న ఆ అమ్మాయికి 3 ఆడపిల్లలు పుట్టారండి. 3 ఆడపిల్లలే పుట్టారు. మొదట పుట్టిన ఆడపిల్లను కుటుంబం అందరూ కలిసి మాకు మహాలక్ష్మి పుట్టిందని ఎంతో ఆనందంతో సంతోషంతో ఆ కుటుంబం ఉంది. కానీ ఆ అమ్మాయి మరలా రెండవసారి కూతురునే కనడం జరిగింది. కాస్త నిరాశపడ్డారు కుటుంబీకులు. 3వసారి అదే ఆడపిల్లను జన్మనిచ్చింది ఆ మహాతల్లి. కుటుంబంలో ఉంటున్నటువంటి అత్త మామలు, భార్యాభర్తలు ఆ అమ్మాయి పైన సనుగుడు, బాధలు, ఆ అమ్మాయికి పెడుతున్నటువంటి నరకం అంతా ఇంత కాదండి. మాటలతో ఆమెను ఎత్తు పొడుస్తూ పదే పదే భర్తనంటున్నారు, భార్యనంటున్నారు. అత్తమామలు ఆమెను ఇంట్లో సరిగా కూర్చోవడం లేదు, పని చేసుకోవడం, పదే పదే ఆమెకు బాధను కలిగించే మాటలు, సూటిపోటి మాటలతో తన హృదయాన్ని గాయపరుస్తున్నారు. అత్తమామలు ఎందుకు వారంతలా గాయపరుస్తున్నారంటే ఆ అత్తమామలకు ఉన్న కుమారుడు కూడా ఒకడే కుమారుడున్నాడు. ఆ కుమారుడున్నాడు గనక వారికేం ఆశ ఉంది వారిపైన? మా అబ్బాయికి ఇంకొక అబ్బాయి అయితే మా వంశము ముందుకెళ్తుందన్న ఆలోచన కలిగి ఉన్నారు. కానీ 3 ఆడపిల్లలకి జన్మనిచ్చేసరికి మాత్రము ఎంతో ఇష్టపడి చేసుకున్న భార్యపై కూడా భర్త చివరికి సనుగుడు స్టార్ట్ చేశాడు, తిరుగుబాటు స్టార్ట్ చేశాడు. తల్లిదండ్రులను వదిలేసి ఇతన్ని ఇష్టపడి వచ్చిన ఆ అమ్మాయి ఎలాంటి బాధలు అనుభవిస్తుందంటే అంత బాధలను అనుభవిస్తుంది. స్త్రీలుగా మీకు బాగా తెలుసు అలాంటి బాధలు. చూస్తూనే ఉన్నారు ఎందరో, ప్రతి ఊరిలో, ప్రతి ఏరియాలో, ప్రతి జిల్లాలో సమస్యలు ప్రతి ఒక్కరి వింటూనే ఉన్నాం. ఎదుర్కొంటున్న వాళ్ళు స్త్రీలు ఎంతోమంది ఉన్నారు.
ఆ స్త్రీ ఏం చేస్తుందంటే ఈ బాధలను భరించలేక చివరికి ఇంతమంది మధ్యన నా తల్లిదండ్రులు కాదని వచ్చేసాను, వీళ్ళని చేసుకున్నానే, ఇలాంటి దుస్థితికి నేను వెళ్ళిపోయానే, మా తల్లిదండ్రుల మాట వినింటే బాగుండేది అనే ఆలోచన కలిగింది. కానీ 3 పిల్లల్ని వదిలి వెళ్ళలేకపోతుంది, భర్తను వదిలి వెళ్ళలేకపోతుంది. అదే అనుకుంటూ ఎన్నాళ్ళని ఓపుకోగా ఉంటుంది ఒక స్త్రీకి. అత్తమామల బాధ అంటే పడుతుంది, కానీ భార్య ప్రేమించవలసిన భర్తనే భార్యను చిన్నగా అనడం స్టార్ట్ చేశాడు. నీకు 3 కుమార్తెలు పుట్టారు, నాకు కుమారుడు కావాలి, నిన్ను చేసుకున్నందుకే నాకు 3 పిల్లలు, నాకు 3 ఆడపిల్లలనే కన్నావు నువ్వు, నేను వీలైతే ఇంకొక పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగా ఉండా అంటున్నాడు. ఆ మహాతల్లి ఏం చేస్తుంది, కొన్ని రోజులు బాధ పడి 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 చివరకు వీరితో ఇంకా నేను ఏగలేను, పుట్టింటికి వెళ్ళలేను, వీరితో ఏగలేనని కొన్ని రోజులు ఆ పిల్లల్ని చూస్తూ అలాగే గడిపేస్తుంది. చివరికి వీరి వేదనలు బాధలు భరించలేక నాకు మరణమే ఇంకా శరణ్యం అనుకుంది ఆ తల్లి. 3 పిల్లలను వదిలేసి వెళ్ళి తను చనిపోవడం జరిగింది. చనిపోయింది, కానీ ఆ తల్లి పాపం మర్చిన సంగతి ఏంటంటే నా 3 పిల్లలు అనాథలవుతున్నారని మరిచింది. తన భర్తకి ఏంటండి ఇంకొక ఆమెను చూసుకుంటాడు, సంతోషంగా పెళ్లి చేసుకొని మిగతా జీవితాన్ని గడిపేస్తాడు. కానీ తన అనాథలుగా చేసింది ఎవరంటే ఆ 3 ఆడపిల్లలని. ఆ తల్లి మాత్రం ఈ వేదనలు ఈ బాధలను భరించలేక నేను మరణిస్తే చాలు అనుకుంది, మరణించింది. వేదన భరించలేక బాధను భరించలేక మరణించిన వీరందరూ చిన్న చిన్న సమస్యలకు బాధలు భరించలేక మరణించిన వాడే. కానీ కీర్తనల గ్రంథంలో ఏమంటున్నాడు, అదే కీర్తనల గ్రంథం ముందుకు చదవండి. మరణమును చూడక బ్రతుకు నరుడు ఎవడు, పాతాళ వశము కాకుండా తన్ను తాను తప్పించుకొనగలవాడు ఎవడు. ప్రియమైన దేవుని పిల్లారా, వీరందరూ చిన్న చిన్న సమస్యలకి మరణించారని మనకు అర్థమైంది, చూస్తూనే ఉన్నాము, వింటూనే ఉన్నాం. కానీ కీర్తనలలో దావీదు గారు ఏం రాస్తున్నారంటే మరణమైతే ఉంది, కానీ మరణించిన వీరు కిందికి చదవండి. మరణించిన వీరు పాతాళ వశము కాకుండా తన్ను తాను తప్పించుకొనగలవాడు ఎవడు అని మనకు ఒక ప్రశ్నను వేశాడు దావీదు గారు. మరణమైతే అందరికీ వస్తుంది, కానీ పాతాళ వశము కాకుండా తన్ను తాను తప్పించుకొనగలవాడు ఎవడు అని దావీదు గారు అంటున్నారు. ఇక్కడ మరణించిన ఈ సంఖ్యల్ని గనక మనము మనుషులని గనక ఈ సంఖ్యాభావంతో ఆలోచించినట్లయితే ప్రతి ఒక్కరూ మరణించినట్లు చూస్తున్నాం, కానీ వాళ్ళు మరణించిన వారు ఎక్కడికి వెళుతారనే ఆలోచన మనలో కలుగుతుంది. దావీదు గారు రాసిన దాని ప్రకారంగా మనం ఆలోచించినట్లయితే ప్రతి ఒక్కరు మరణించారు, కానీ మరణించిన వారందరూ ఈ వేదనను భరించలేక మరొక మార్గము గుండా మరణించారు. వీరందరూ దేని తప్పించుకోలేకపోయారు, ఇప్పుడు పాతాళమును తప్పించుకొనలేకపోయారు. వీరందరూ మరణం అందరికీ వస్తుంది, కానీ తప్పించుకోవలసినది మరి ఒక్కటి ఉందని మరచింది ఈ సమాజం. మరణిస్తున్నాం, కానీ మరణించిన తరువాత ఎక్కడికి వెళుతుందో తెలియదు ఈ సమాజానికి. అప్పుల బాధలు కట్టలేక మరణించిన రైతుకు తెలియదు ఎక్కడికి వెళుతుందో తన ఆత్మ, భార్యను చంపిన భర్తకు తెలియదు ఎక్కడికి వెళుతుందో తన ఆత్మ, ప్రేమించిన వ్యక్తి దూరం అయ్యాడని ఆత్మహత్య చేసుకున్న పురుషులకు స్త్రీలకు తెలియదు ఎక్కడికి వెళుతుందో తమరి ఆత్మలు. పాపం చివరికి తన బిడ్డల్ని కాదని వెళ్ళిపోయిన ఆ తల్లికి కూడా తెలియదు మరణించిన తర్వాత నా ఆత్మ ఎక్కడికి వెళుతుందో, ఏ మార్గమున వెళుతుందో అని. కానీ దావీదు గారు మాత్రం ఏమంటున్నాడంటే మరణము చూడక బ్రతుకు నరుడు ఎవ్వడు లేడంటున్నాడు. ఈ భూమిపైన ఎవ్వరైనా సరే, ప్రపంచ ధనవంతులైన, ప్రపంచ శాస్త్రజ్ఞులైన, ఎవరైనా శాస్త్రవేత్తలైనా, ఎంత మేధావి అయినా ఎవరైనా సరే మరణమును మాత్రం తప్పకుండా చూస్తాడని దావీదు గారు అంటున్నారు. కానీ మరణము చూసిన వ్యక్తి తప్పించుకోవలసినది ఒకటి ఉంది, అదే పాతాళ లోకం అంటున్నాడు. తప్పించుకోవాల్సిన లోకం ఒకటి ఉంది, అదేదంటే పాతాళం అంటుంది. ఆ పాతాళం అందరికీ తెలుసా ఈరోజు లోకంలో? లేదు ప్రియమైన వాళ్ళ, అందరికీ తెలియదు. పాతాళ లోకం ఉందని తెలిస్తే అంత
సింపుల్గా ఎవరు ఆత్మహత్యలు చేసుకోరు. ఈ ప్రపంచంలో ఆత్మహత్యలు చేసుకొని వారిలో ఎవరు ఎక్కువగా ఉన్నారంటే క్రైస్తవులని చెబుతోంది ప్రపంచం. ప్రపంచ సర్వేలో ఆత్మహత్యలు చేసుకున్నది ఎవరు అంటే స్త్రీలు కానీ పురుషులు కానీ ఆత్మహత్యలు చేసుకొని వారిలో ఎవరున్నారంటే క్రైస్తవులు ఉన్నారని ప్రపంచం చెబుతోంది. ప్రతి ఒక్కరికి మరణం వస్తుంది, కానీ పాతాళమును తప్పించుకొనవలసిన ఆలోచన కలిగి జీవించడం లేదు ఈ సమాజం. పాతాళాన్ని తప్పించుకోవాలంటే ఏం చేయాలి? అసలు ఈ పాతాళాన్ని తప్పించుకోలేక వెనకబడిపోతున్న వారికి ఎలాంటి మాటలు వినిపించాలి? మనం పాతాళం ముందన్న సంగతి మరిచిన వారికి తెలియజేయాల్సింది ఏ విధంగా? మనం పాతాళం ముందని తెలియని వారికి దేవుడు అంటున్న మాటను చూసినట్లయితే ఒకసారి ఆలోచిద్దాం. లూకా రాసిన సువార్త, లూకా సువార్త 16వ అధ్యాయము 16వ అధ్యాయము 19వ వచనం. ధనవంతుడు ఒకడుండెను, అతడు ఊదా రంగు బట్టలను సన్నపు నార వస్త్రములు ధరించుకొని ప్రతిదినము బహుగా సుఖపడుచుండువాడు. లాజరు అను దరిద్రుడు ఒకడుండెను, వాడు కురుపులతో నిండినవాడై ధనవంతుని ఇంటి వాకిట పడియుండి అతని బల్ల మీద నుండి పడు రొట్టె ముక్కలతో ఆకలి తీర్చుకొనగోరెను. అంతేకాక కుక్కలు వచ్చి వాని కురుపులు నాకెను, ఆ దరిద్రుడు చనిపోయెను. దరిద్రునికి మరణం వచ్చింది, ధనవంతునికి కూడా అక్కడ మరణం వస్తుంది. ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రొమ్మున ఆనుకొనుటకు కొనిపోబడెను. ధనవంతుడు కూడా చనిపోయెను, పాతిపెట్టబడెను. అప్పుడతడు పాతాళములో బాధపడుచు కన్నులెత్తి దూరము నుండి అబ్రహామును అతని రొమ్మున ఆనుకొని ఉన్న లాజరును చూచి, తండ్రివైన అబ్రహామా, నా యందు కనికరపడి తన వేలిక్రోనను నీళ్ళలో ముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజరును పంపుము, నేను ఈ అగ్ని జ్వాలలో యాతన పడుచున్నానని కేకలు వేసి చెప్పెను. అందుకు అబ్రహాము, కుమారుడా, నీ జీవితకాలం మటుకు నీకిష్టమైనట్లు సుఖము అనుభవించితివి గనుక అలాగుననే లాజరు కష్టమును అనుభవించనని జ్ఞాపకము చేసుకొనుము. ఇప్పుడైతే వాడు ఇక్కడ నెమ్మది పొందుచున్నాడు. అంటే ధనవంతునికి కూడా మరణం వచ్చింది, దరిద్రునికి కూడా మరణం వచ్చింది. ఇక్కడ యాతన పడుచున్నవారు ఎవరు? ధనవంతుడు. నెమ్మది పొందుచున్నవాడు దరిద్రుడు. భూమి మీద ఉండే క్యారెక్టర్స్ రెండే, ధనవంతుడన్నా ఉంటాడు, దరిద్రుడన్నా ఉంటాడు. అంటే దీని వలన మనం తెలుసుకోవాల్సింది ఏమంటే, ఎవరైనా మరణిస్తారు, కానీ ధనవంతులు మరణించినా దరిద్రులు మరణించినా వెళ్ళవలసిన మార్గాలనేటివి ఉండవని మనము ఈ వాక్యం ద్వారా గమనించాలి. మరణించారు ఇద్దరు, కానీ వెళ్ళిన మార్గాలు ఇక్కడ వేరేగా ఉన్నాయి. ఈ లోక సంబంధమైన వేదనలు భరించలేక వెళ్ళిన వారి మార్గాలను జ్ఞాపకం చేసుకున్నటకు ఈ ధనవంతుడు దరిద్రుని యొక్క వాళ్ళు వెళ్ళిన మార్గాలు, వాళ్ళు వెళ్ళిన లోకాలని మనం ఆలోచిస్తున్నాం. ఇప్పుడు చూడండి, చదవండి. నీ జీవితకాలం మట్టుకే 25 చదవనన్న సిను. అందుకు అబ్రహాము, కుమారుడా, నీవు జీవితకాలం మందు నీకిష్టమైనట్లు సుఖం అనుభవించితివి, అలాగుననే లాజరు ఇక్కడ నెమ్మది పొందుచున్నాను. లాజరు కష్టం అనుభవించనని జ్ఞాపకం చేసుకొనుము. ఇప్పుడైతే వాడిక్కడ నెమ్మది పొందుచున్నాడు, నీవు యాతన పడుచున్నావు. అయితే అంతేకాక ఇక్కడి నుండి నీ యొద్దకు దాటుగోరు వారు
దాన్ని దాటిపోజాలకుండునట్లు అక్కడి వారు మా మధ్యకు దాటి రాకుండా జాలునట్లు మాకును మీకును మధ్య మహా అగాధముంచబడినదని చెప్పాను. చదవడం ఇక్కడ ఏమర్థమవుతుంది? లాజరు వేరే చోటు ఉన్నట్లు, ధనవంతుడు వేరే చోటు ఉన్నట్లు, వారి యొద్దకి వీరు రాలేనట్లు, వీరి యొద్దకి వారు రానేటట్లు ఒక మహా అగాధం ఉందని ఈ మాటలో మనకు అర్థమవుతుంది. లాజరుని దగ్గరికి ధనవంతుడు వెళ్ళడం జరగదు, ధనవంతుని దగ్గరికి లాజరు వెళ్ళడము జరగదు. కిందికన్నా అప్పుడు అతడు 27వ వచనం, తండ్రి అలాగైతే నాకు 5 సహోదరులు ఉన్నారు, వారును ఈ వేదనకరమైన స్థలమునకు రాకుండా వారికి సాక్ష్యమిచ్చుటకై నా తండ్రి ఇంటికి వానిని పంపవలెనని నిన్ను వేడుకొనుచున్నానెను. ధనవంతుడు ఇక్కడ అడుగుతున్నది సందర్భంలో ఏమిటంటే, ధనవంతుడు చనిపోయాడు, దరిద్రుడు చనిపోయాడు. ఇద్దరు చనిపోయిన తర్వాత పాతిపెట్టబడ్డారు. కానీ వారి ఆత్మలు మాత్రం వెళ్ళవలసిన మార్గము గుండా వెళ్ళవలసిన చోటికి వెళ్ళాయి. ఎక్కడికి వెళ్ళాయి? ధనవంతుడు చనిపోయి పాతాళముకు వెళ్ళాడు, దరిద్రుడైన లాజరు చనిపోయి పరదేశుకు వెళ్ళాడు. ఆ పరదేశిలో ఉంటున్నటువంటి లాజరు ప్రక్కన ఉన్నటువంటి అబ్రహాము రొమ్మున ఉన్నటువంటి లాజరును గమనించినటువంటి ఈ ధనవంతుడు బాధపడుచున్నాడు, అక్కడ వేదన పడుచున్నాడు. వేదనకరమైన స్థలం ఇది అంటున్నాడు. ఈ వేదనకరమైన స్థలం ఎలాంటిదంటే, ఈ 60-70 సంవత్సరాల చిన్న జీవితం అటువంటి వేదనకరమైన స్థలం కాదది, యుగ యుగాలు వేదనకరమైన స్థలం అది. అక్కడ ఏముంటుంది? అగ్నిగుండములో పడవేయబడతాము, కలకాలము ఆత్మ కాలవలసినదే. అక్కడికి వెళ్ళిన తర్వాత మార్గమును మనం తెలుసుకొనక మరణించిన వారు వెళ్ళిన మార్గము పాతాళ మార్గము. పాతాళం తప్పించుకోవాలని దావీదు గారు అన్నారు. కానీ ధనవంతుడు పాతాళం తప్పించుకోకుండా పాతాళమునకే వెళ్ళిపడ్డాడు. అక్కడ వేదనను అనుభవిస్తున్నాడు. వేదనను అనుభవిస్తున్నటువంటి ఈ ధనవంతుడు ఏమంటున్నాడంటే, నాకు 5 సహోదరులు ఉన్నారు, నా తండ్రి ఇంటికి వారిని పంపి, ఎవరినైనా పంపి వారికి చెప్పి ఇక్కడికి రాకుండా వారిని చూడండి అని అబ్రహాముతో అంటున్నాడు ధనవంతుడు. అబ్రహాముతో ధనవంతుడు అంటున్నాడు, నాకు 5 సహోదరులు ఉన్నారు, వారు నేను పడుతున్నటువంటి ఈ వేదనకర స్థలమునకు వారికి రానివ్వకుండా, ఇక్కడికి రానివ్వకుండా ఎవరైనా వారికి వెళితే చెబితే బాగుంటుంది అంటున్నాడు. ప్రియమైన వర్లారా, ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో ఒక మాట వచ్చింది. ఏంటంటే, ఒక హైందవుడు సహోదరుడు అంటున్నాడు, దేవుణ్ణి నమ్మకపోతే శిక్షించాలా? దేవుని నమ్మకపోతే శిక్షించాలా? ఆ దేవుని నమ్మనందుకు పాతాళంలో వేస్తాడా? పాతాళంలో వేస్తాడా దేవుడు అని అడుగుతున్నాడు. కానీ దేవుని ఆలోచనని మరిచిన వారు అలాంటి వ్యర్థమైన మాటలు పలుకుతున్నారు సహోదరులు. సమాజంలో ఎందరో ఈనాడు పాతాళంని సిద్ధపరిచాడు అన్న ఆ వ్యక్తి తెలుసుకోవాల్సినది ఏంటంటే, ఆ పాతాళమును తప్పించుకోవాలన్న ఇంకొక మార్గాన్ని కూడా దేవుడు సిద్ధపరిచి ఉన్నాడని ఆ సహోదరుడు తెలుసుకోలేకపోయాడు. నేడు సమాజం తెలుసుకోలేనివంటిది ఎంతో ఉంది దేవుని యొక్క జ్ఞానమును. ఆ జ్ఞానమును తెలుసుకోలేక పాతాళం ఎందుకు ఉంచాడు? క్షమిస్తే సరిపోతుంది కదా అంటున్నాడు. కానీ తప్పు చేసిన వాడు పాతాళానికి వెళుతున్నాడని దేవుడు చెబుతున్నాడు కదా. తప్పు చేయకుండా బ్రతకాలన్న ఆలోచన కలిగి మనం బ్రతుకుతున్నామా? మరి ధనవంతుని చూపిస్తున్నాడు, తప్పు చేస్తే నువ్వు ఇక్కడికి వెళుతావు, ఇలాంటి వేదనకర స్థలం ఉంటుంది, అక్కడ ఉండేటువంటి బాధను భరించలేవు అని తెలుసుకున్నటువంటి అతడు ఏమడిగాడు అబ్రహామును? లాజరు వేలి క్రొనను నీళ్ళలో ముంచి నా దాహమును చల్లార్చుటకు పంపుము అంటున్నాడు. విన్నవారు ఎవరైనా దేవుని యొక్క గొప్ప మాటలను జ్ఞాపకం చేసుకొని అలాంటి వేదనకరమైన స్థలమునకు వెళ్ళకూడదని జాగ్రత్త కలిగి జీవిస్తున్నారా? చాలామంది జీవించటం లేదు ప్రియమైన వర్లారా. ఇంకా దేవుని పైనే దూషణలు, వ్యర్థమైన మాటలు, దేవుణ్ణే ప్రశ్నించే విధముగా మారిపోయింది సమాజం. పాతాళమును ఉంచిన దేవుడు దాన్ని తప్పించుకున్న మార్గమును కూడా సిద్ధపరిచి ఉన్నాడు. సామెతల గ్రంథము
సామెతల గ్రంథము 15వ అధ్యాయము 24వ వచనం. 15వ అధ్యాయము సామెతల గ్రంథము 24వ వచనం. క్రిందనున్న పాతాళమును తప్పించుకొనవలెనని బుద్ధిమంతుడు పరమునకు పోవు జీవమార్గమున నడుచుకొనును. పాతాళాన్ని ఉంచిన దేవుడు కూడా పరిష్కారంను ఉంచడం మనం ఈ మాటల ద్వారా అర్థం చేసుకోవాలి. పాతాళం ఉందని తెలుసుకున్న మనము పాతాళాన్ని తప్పించుకొనగల మార్గాన్ని కూడా దేవుడు సిద్ధపరిచాడని మనము గమనించాలి. మైకు ద్వారా వింటున్న వారైనా కూడా గమనించాలి. మరణం అనేది తథ్యం గనక ప్రతి ఒక్కరు ఆలోచించాలి. మరణించిన తర్వాత పాతాళం వెళ్ళాలా లేక పరమునకు మనం వెళ్ళాలా అని దేవుడు 2 మాటలను పొందుపరిచాడు. ఇక్కడ పాతాళమును మార్గమును తప్పించుకోవాలంటే బుద్ధిమంతుడు ఏం చేస్తాడంట? పరమునకు పోవు జీవ మార్గమున నడుచుకొనును. నీకు ముందుగా దేవుడేముంచాడు? పాతాళాన్ని తప్పించుకోవడానికి జీవ మార్గమును సిద్ధపాటు చేశాడు. జీవ మార్గమును నువ్వు తెలుసుకున్నావంటే పాతాళమును తప్పించుకున్న వాడవవుతావు. మరి ఎవరిని వెంబడిస్తే, ఎక్కడికి వెళితే ఈ జీవ మార్గము మనకు దొరుకుతుంది? అసలు భూమి పరమునకంటే, పరము అనగా పరలోకము, పరలోకమునగా మనము చేరాలంటే భూమి మీద జీవ మార్గం ఉందా? జీవ మార్గం ఉందా అసలు భూమి మీద? ఆ మార్గము ఏమైంది అసలు? ఈ జీవ మార్గమును సిద్ధపరిచిన దేవుడు జీవ మార్గముగా ఎవరిని మనకు ముందుగా ఉంచాడో ముందుకెళ్ళి ఇంకొక వచనాన్ని ఆలోచించినట్లయితే, యోహాను రాసిన సువార్త 14వ అధ్యాయము. యోహాను సువార్త 14వ అధ్యాయము 6వ వచనం. యేసు నేనే మార్గము సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప ఎవ్వడును తండ్రి యొద్దకు రాడు. క్రిందనున్న పాతాళమును తప్పించుకోవాలంటే బుద్ధిమంతుడు పరమునకు పోవు జీవ మార్గమున నడుచుకోవాలి అంటున్నాడు సొలొమోను గారు. ఆ జీవ మార్గం ఎవరైనారు? యేసు నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాడు. ఇందులో మనకు బయలుపరచబడుతున్న మాట ఏంటంటే, మనము పాతాళాన్ని తప్పించుకోవాలంటే జీవ మార్గమును గురించి అన్వేషిస్తున్నాము. ఇప్పుడు ఈ జీవ మార్గము ఎవరైనా తెలుసుకున్నాము? యేసే జీవ మార్గమై ఉన్నాడని తెలుసుకుంటున్నాం. యేసే జీవ మార్గమైనాడు. తండ్రి అయిన దేవుని యొద్దకు చేరాలంటే, పరలోకం చేరాలంటే యేసే జీవమైనాడు, మనకు మార్గమైనాడు. మరి ఈ మార్గములోనికి మనం ఎలా ప్రవేశించాలి? క్రీస్తు అయినటువంటి ఈ మార్గముకు మనము ఎలా ప్రవేశించాలి? మనకు మార్గము పాతాళం ఉందని తెలియజేశాడు దేవుడు. మరణం ఉందని తెలియజేశాడు. అలాగే పాతాళం ఉందని తెలియజేశాడు. పాతాళాన్ని తప్పించుకోవాలంటే జీవ మార్గములో ప్రవేశించాలని చెప్పాడు. అలాగే జీవ మార్గములోకి వెళ్ళాలంటే జీవ మార్గము యేసుక్రీస్తు అయినాడని చెబుతుంది లేఖనం. మరి ఆ జీవ వాక్యంలోనికి మనము జీవ మార్గంలోనికి వెళ్ళాలంటే మార్గం ఏది? లోకంలో ఉన్న వారిని వెంబడిస్తే ఆ మార్గం వస్తుందా? ఎవరిని వెంబడిస్తే మరి మార్గం వస్తుంది? క్రీస్తేమో మన మధ్యన లేడే. క్రీస్తు మన మధ్యలో లేడు కనుక మరి మనం ఎవరిని వెంబడించాలి ఇప్పుడు? కానీ తండ్రి అయిన దేవుడు అన్నిటినీ సిద్ధపరిచాడు. మనము సందేహింపక వాక్యమును ఆత్మతో సత్యముతో అన్వేషించినట్లయితే ఖచ్చితంగా అన్నిటినీ బయలుపరుస్తాడు దేవుడు. మరణమును పెట్టిన ఆయన పాతాళమును పెట్టాడు, పరలోకమును పెట్టాడు, పరదేశిని పెట్టాడు. మరణమును తప్పించుకోవాలని జీవ మార్గమును కూడా పెట్టాడు. జీవ మార్గము మనకు కనపడిందని కానీ ఆ మార్గములోకి వెళ్ళే మార్గము మనకు తెలియదు.
ఆ మార్గములోనికి వెళ్ళాలంటే ఈ లోకాన్ని విడిచి మనం ఆ మార్గాలు ఉన్నప్పుడు ఈ లోకం అనే మార్గం ఒకటి ఉంది, జీవ మార్గం అనేది ఒకటి ఉంది. కానీ మనము పాతాలని తప్పించుకోవాలంటే జీవ మార్గములోనికి ప్రవేశించాలి. జీవ మార్గములోనికి ప్రవేశించాలంటే ఏం చేయాలి? జీవ మార్గములోనికి ప్రవేశించాలంటే ఏం చేయాలంటే ప్రభువే చెప్పాలి ఈ మాట. జీవమైన తానే ఆ మార్గములోనికి మనం వెళ్ళాలంటే ప్రభువే మనకు బయలుపరచాలి ఆ మాటను. అదే చూసినట్లయితే మార్కు సువార్త 16వ అధ్యాయం 16వ వచనం. నమ్మి బాప్తీసము పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. మనకు క్రీస్తే మార్గమైనాడు, సత్యమైనాడు, జీవమైనాడు. మనము ఆయన మార్గములోనికి జీవములోనికి ప్రవేశించాలంటే మనం ఏం చేయాలి? లోకములో ఉన్నటువంటి మనము ఆయనలోన బాప్తీసము పొందాలి. ఆయన నామమున బాప్తీసము పొంది ఆయనలోనికి మనం రావాలి. లోకాన్ని విడిచి ఆయనను వెంబడించాలి. ఈయన నిజ రక్షకుడని మనం తెలుసుకోవాలి. ఈయన ద్వారానే మాకు రక్షణ, ఈయన ద్వారానే మాకు మోక్షమని, ఈయన ద్వారానే పరలోక ప్రవేశమని, ఈయనే మాకు రక్షకుడని, ఈయన ద్వారానే జీవమని, పాతాళమును మేము తప్పించుకోవాలంటే క్రీస్తే మార్గమై ఉన్నాడు, ఈయనే జీవమై ఉన్నాడని మనం గ్రహించాలి. అందుకే అంటున్నాడు నమ్మి బాప్తీసము పొందినవాడు రక్షింపబడును. మనం బాప్తీసము పొందుతున్నది ఎవరి నామమున? క్రీస్తు యేసు నామమున. క్రీస్తు యేసు నామమున బాప్తీసం పొందిన మనమందరము ఆయనలోనికి వచ్చిన వారమై ఉన్నాము. మృతులమైన మనల్ని ఆయన బాప్తీసము ద్వారా బ్రతికించినాడు. మరణం నుండి మనకు విడుదలను కలగజేసినాడు. మరణమునకు అప్పగింపబడిన మన ఆత్మలను రక్షించడానికి క్రీస్తు యేసు ఈ లోకానికి వచ్చి ఆయనే మార్గముగా మనకు ముందుగా ఉన్నాడు. నమ్మి బాప్తీసము పొందిన మనమందరం ఎంతో ధన్యులము. ఇక్కడ ఉన్న మనమందరము జీవ మార్గమున నిలిచి ఉన్న వారము, పాతాళమును తప్పించుకున్న వారము. జీవ మార్గములో ఉన్న మనమందరం ఎంతో అదృష్టవంతులుగా భావించాలి. కానీ ఈ లోకములో ఎందరో ఈ మార్గాన్ని తెలుసుకోలేక మరణానికి చేరువవుతున్న వారు చాలామంది ఉన్నారు. మరి వారందరికీ తెలియజేయాల్సిన బాధ్యత కూడా మనందరిపైన ఉంది. మనం మాత్రమే వాక్యం విని మార్గం మీదని పాతాలని తప్పించుకునే మార్గాన్ని తెలుసుకున్నాము, వాక్యం విన్నామన్నంత మాత్రాన సరిపోదు. విన్న మనం కూడా కనీసము మన పక్కవారికి రోజు ఒక మాటని చెప్పుకుంటూ వచ్చిన ఒక వారంలో ఈ పదాలన్నీ చెబితే వారి ఆత్మలను మనం రక్షించిన వారం అవుతాం. పాతాళ వశము కాకుండా ఒక ఆత్మలను మనం రక్షించిన వారం అవుతాం. ఆలోచించండి ప్రియమైన వారలారా, విన్న వాక్యము మనతో పాటు ఉండిపోకూడదు, అనేకులకు పంచాలి. మేము విన్న మాటలు మాతోనే మరణించకూడదు, ఈ అనేకులకు ప్రకటించాలి. మా పక్కవారు మరణిస్తున్నారే, పాపం వారు తెలుసుకోలేకుండా చనిపోతున్నారే, కనీసపు మనకు ఆలోచన రావాలి. పక్క వాళ్ళు మార్పు చెందడం లేదు, మార్గాన్ని తెలుసుకోలేకపోయారు. మేము వెళ్ళవలసిన మార్గము తెలుసుకున్నాం కానీ వాళ్ళు వెళ్ళవలసిన మార్గంను మరిచారు. మనము కూడా వారికి కొన్ని ప్రభు అయిన క్రీస్తు యేసు వారు చెప్పిన మాటలను తెలియజేస్తామన్న ఆలోచన కలిగి ఉండాలి. మనం మాత్రమే తెలుసుకుంటే ప్రయోజనం ఏముంది? మనం మాత్రమే తెలుసుకొని మనం మాత్రమే రక్షింపబడాలనుకొని ఉండింటే కనుక ఆదిలోనే మనకు ఈ మాటలు ఆదిలోనే అక్కడే ఆగిపోయేవి. మనకు తెలియజేసేవారు ఎవరు లేరు. మనము కూడా అందరము సువార్త ప్రకటింపబడడం ద్వారా మారిన వారమే. అనేకులు పెద్దలు మనకు ముందు ఉన్నటువంటి వారు చెప్పబడిన మాటలను, దేవుని మాటలను విని మనము విశ్వసించి క్రీస్తును రక్షకునిగా ఒప్పుకొని మనమందరం రక్షణ పొందిన వారమే. రక్షణ పొందిన మనం కూడా చేయవలసిన పని ఏంటంటే అనేకులకు ఈ మార్గమును, క్రీస్తు యేసు మార్గమును, క్రీస్తే రక్షకుడై ఉన్నాడు, క్రీస్తే మార్గము, సత్యము, జీవమై ఉన్నాడని తెలియవలసిన బాధ్యత మనందరిపైన ఉంది.
మనమందరం క్రీస్తు రక్షకుడని ఒప్పుకున్నాం, బాప్తిసం పొందాం. కానీ లోకములో క్రీస్తు రక్షకుడని ఒప్పుకొని వారు, బాప్తిసం పొందని వారు, క్రీస్తుకు దూరంగా ఉంటున్న వారు, తండ్రిని ఎరగని వారు, తండ్రి అయిన దేవుని తెలుసుకున్నటువంటి వారు ఎందరో ఉన్నారు ప్రియమైన వారలారా. వారందరికీ కూడా మనమే తెలియజేయాలి. క్రీస్తు నామమున బాప్తిసము పొందండి, ప్రతి ఆదివారం సంఘానికి రండి, విలువైన సంగతులు వినండి, వినిన మీరందరూ రక్షణ మార్గమును పొందండి, రాబోవు నిత్య జీవాన్ని మనమందరం స్వతంత్రించుకోవాలి. తండ్రి అయిన దేవుని చెంతకు మనమందరము తిరిగి మరలా చేరుకోవాలి. ఈ లోకము అశాశ్వతమని, ఈ చిన్నపాటి వేదనలు బాధలను భరించలేక చనిపోతున్నారు మీరు. కానీ అది వద్దు, ఇంతకన్నా వేదనకరమైన స్థలం ఒకటి ఉంది, అక్కడికి అందరూ జారిపోతున్నారు మీరు వాక్యం తెలియక. మీరు దయచేసి క్రీస్తును విశ్వసించండి, రక్షణలోనికి రండి. ఆయనే మార్గమైనడు మనకు. ఆయన ద్వారా మనమందరము నిత్య జీవాన్ని స్వతంత్రించుకుందామని అందరము, ప్రతి ఒక్కరము ఒక్కరొక్కరికి తెలియజేయండి చాలు. కనీసం మనకు తెలిసిన వాళ్ళకి, వాక్యములో వెనకబడిన వారికి కనీసం ఎవరో ఒకరొక్కరం చెప్పుకుంటూ వస్తే మన చుట్టుపక్కల ఉండే వాళ్ళన క్రీస్తుని తెలుసుకోవడం జరుగుతుంది, నమ్మి బాప్తిసం తీసుకోవడం జరుగుతుంది, ప్రతి ఆదివారం సంఘ సహవాసం చేయడం జరుగుతుంది. లోకమునకు దూరముగా ఉంటూ క్రీస్తు యేసు మార్గానికి దగ్గరగా ఉండే అవకాశం ఉంటుంది. అట్లాంటి ఆలోచన కలిగి మనమందరం ఉండాలని ఆలోచించుకుందాం. ఇంతటి గొప్ప అవకాశాన్ని ఇచ్చినటువంటి దేవునికి కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తున్నాను. అవకాశం ఇచ్చినటువంటి అన్నగారికి వందనాలు తెలియజేసుకుంటూ నా మాటలను ముగిస్తున్నాను.